హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిత్ స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి వక్ఫ్ బిల్ గురించి. ఓకే, వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంట్ అయితే ఆమోదం తెలిపింది. దీని డీటెయిల్స్ వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దాని డీటెయిల్స్లోకి వెళ్దాము. వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. ఏప్రిల్ 2న లోక్సభలో బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. 2025 ఏప్రిల్ 3న రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. లోక్సభలో అయితేనేమో 288 మంది, వ్యతిరేకంగా 232 మంది. ఏప్రిల్ 3న రాజ్యసభలో అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది. నెక్స్ట్, దీన్ని ఏమని పిలుస్తామంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్గా బిల్లు పేరు మార్చడం జరిగింది. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ బిల్లుగా పేరు మార్చడం జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లు 2025 బిల్లు ప్రధాన ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల నిర్వహణను క్రమబద్ధీకరించడం మరియు వాటి పర్యవేక్షణను మెరుగుపరచడం. వక్ఫ్ సవరణ బిల్లు 2025 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వక్ఫ్ యొక్క ప్రాపర్టీస్ని హ్యాండిల్ చేయడము, తర్వాత వాటిని సర్వే చేయడము అవి. నెక్స్ట్, దీంట్లో ఉన్న నూతన సవరణలు ఏంటి, వాటి ముఖ్యాంశాలు ఏంటంటే డిజిటైజేషన్ మరియు టెక్నాలజీ ఇంటిగ్రేషన్. నూతన సవరణ ముఖ్యాంశాలు వచ్చేటప్పటికి డిజిటైజేషన్, వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఆడిటింగ్ మరియు న్యాయపరమైన ప్రక్రియలను డిజిటైజ్ చేయడానికి, సామర్థ్యం మరియు పారదర్శకతను మెరుగుపరచడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగించాలని బిల్లు ప్రతిపాదించింది. నెక్స్ట్, ఈ బిల్లు భూ వివాదాలను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు మరియు చట్టానికి అనుగుణంగా ఉండేలా చూసేందుకు వక్ఫ్ ట్రిబ్యునల్స్ మరియు బోర్డులను బలోపేతం చేస్తుంది. ఈ బిల్లు భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు మొదటిది వచ్చేసి డిజిటైజేషన్ మరియు టెక్నాలజీ ఇంటిగ్రేషన్. నెక్స్ట్, భూ యాజమాన్యంపై విచారణకు కలెక్టర్కు అధికారం. ఈ బిల్లు ప్రకారం వక్ఫ్ భూమి ప్రభుత్వానిదైనా కాదా అనే దానిపై విచారణ జరిపే అధికారం కలెక్టర్కు ఉంటుంది. ఇంతకు ముందు ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు ఫలానాది ఈ భూమి వక్ఫ్కి సంబంధించింది అని అంటే అది తీసేసుకునేవాళ్ళు. ఇంతకుముందు దాని మీద ఫలానా వాళ్ళకి ఈ అధికారం అంటూ లేదు. అది టోటలీ అండర్ ఆ డెసిషన్ అనేది టోటలీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది వక్ఫ్ బోర్డు ఉండేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఇది స్థలం వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అని చెప్తే అది నిజంగా వక్ఫ్కి సంబంధించిందేనా కాదా, అది సర్వే చేయటం అయితేనేమి, దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయటం అయితేనేమి, దాని గురించి విచారణకి చేయటము, ఆఖరి డెసిషన్ అసలు డిసైడ్ చేసే అధికారాన్ని తీసుకొచ్చి కలెక్టర్కి అప్పగించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఈ బిల్లు ముస్లిం మహిళల ఆర్థిక మరియు సామాజిక స్థితిని ప్రత్యేకంగా వితంతువులు మరియు విడాకులు పొందిన మహిళలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు ముస్లిం మహిళల ఆర్థిక మరియు సామాజిక స్థితిని ప్రత్యేకంగా వితంతువులు మరియు విడాకులు అంటే డివోర్స్లు ప్లస్ విడోస్, అది కాకుండా మళ్ళీ ముస్లిం ఉమెన్ని ఎకానమిక్గా సోషల్ పరంగా కూడా వాళ్ళని మెరుగుపరచడం కోసం అయితే తీసుకోవడం జరిగింది. ఈ వక్ఫ్ బిల్లు ప్రకారంగా ముస్లిం మహిళలకు లాభం అనేది చేకూరుతుంది. నెక్స్ట్, క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ప్రధాని పిఎం యువ 3.0 పథకాన్ని ఇటీవల ఎవరికి ప్రారంభించారు? ఫర్ హూమ్ హ్యాస్ ద ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ పిఎం యువ హ్యాస్ బీన్ లాంచ్డ్ రీసెంట్లీ? ఆన్సర్ ఈస్ యువ రచయితలు. నెక్స్ట్ క్వశ్చన్, తాజాగా మహిళల కోసం స్టార్ట్ ఉమెన్స్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రచారాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ద స్టార్ ఉమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ క్యాంపెయిన్ బీన్ లాంచ్డ్ ఫర్ ఉమెన్ రీసెంట్లీ? ఆన్సర్ ఈస్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ కవితా దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ పోయట్రీ డే? ఆన్సర్ ఈస్
శాంతి మరియు సమ్మిళితత్వానికి కవిత్వ వారధి. పోయిటరీ బ్రిడ్జ్ ఫర్ పీస్ అండ్ ఇంక్లూజన్. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎన్ని మిలియన్ టన్నుల మాలును లోడింగ్ లక్ష్యాన్ని సాధించింది? ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2024-25, East Coast Railway has achieved the target of loading how many million tons of freight? Answer is 250 million tons. 250 మిలియన్ టన్నులు అనేది 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈస్ట్ కోస్ట్ రైల్వే లోడింగ్ లక్ష్యాన్ని సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్. తాజాగా బీహార్ రాష్ట్రం యొక్క డాష్ స్థాపనా దినోత్సవాన్ని జరుపుకుంది. రీసెంట్లీ ద డాష్ ఫౌండేషన్ డే ఆఫ్ బీహార్ స్టేట్ వాజ్ సెలబ్రేటెడ్. అంటే బీహార్ స్టేట్ ఫౌండేషన్ సెలబ్రేషన్ ఎంత అంటే ఈ ఇయర్ 113 బీహార్ రాష్ట్రం యొక్క 113వ స్థాపనా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. తాజాగా పర్పుల్ ఫెస్ట్ 2025ను ఎక్కడ నిర్వహించారు? వేర్ హ్యాస్ ద పర్పుల్ ఫెస్ట్ 2025 హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ రీసెంట్లీ? ఆన్సర్ ఈజ్ రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్లో పర్పుల్ ఫెస్ట్ 2025ని జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తాజాగా ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకున్నారు? ఆన్ విచ్ డేట్ వాజ్ వరల్డ్ ఓరల్ హెల్త్ డే సెలబ్రేటెడ్ రీసెంట్లీ? ఆన్సర్ ఈజ్ 20th March. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ అక్టోబర్ 2025లో 11వ ఆసియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ను ఏ నగరంలో నిర్వహించనుంది? ఇన్ విచ్ సిటీ విల్ ఇండియా హోస్ట్ ద 11th ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ఇన్ అక్టోబర్ 2025? ఆన్సర్ ఈజ్ అహ్మదాబాద్లో ఇండియా 11th ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ను అక్టోబర్లో జరుపుకోబోతోంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తాజాగా భారత్ నేపాల్ సాహిత్య మహోత్సవం ఎక్కడ నిర్వహించారు? వేర్ వాజ్ ద ఇండియా నేపాల్ లిటరేచర్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ రీసెంట్లీ? ఆన్సర్ ఈజ్ మథురాలో భారత్ నేపాల్ సాహిత్య మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల C.dot క్లిష్టమైన విపత్తు హెచ్చరిక మరియు అత్యవసర అనువర్తనాల కోసం AI ఆధారిత చాట్బాట్ను అభివృద్ధి చేయడానికి ఏ IITతో కలిసి పనిచేసింది? క్వశ్చన్ ఇంగ్లీష్లో చదివితే రీసెంట్లీ C.dot హ్యాస్ కొలాబరేటెడ్ విత్ విచ్ IIT టు డెవలప్ అండ్ AI బేస్డ్ చాట్బాట్ ఫర్ క్రిటికల్ డిజాస్టర్ వార్నింగ్ అండ్ ఎమర్జెన్సీ అప్లికేషన్స్? ఆన్సర్ ఈజ్ IIT ఢిల్లీ, IIT కాన్పూర్, IIT గువాహటి ఇట్లా కూడా ఇవ్వచ్చు ఆప్షన్స్లో. మనకు ఆన్సర్ చెప్పితే IIT ఢిల్లీతో కలిసి C.dot విపత్తు హెచ్చరిక మరియు అత్యవసర అనువర్తనాల కోసం అనేది ఇది ఏ ఆధారిత చాట్బాట్ను అభివృద్ధి చేయడానికి IIT ఢిల్లీతో కలిసి పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మహానుభవ స్మారకాన్ని నిర్మించడానికి ప్రకటించింది? ఇన్ విచ్ సిటీ హ్యాస్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ గ్రాండ్ మెమోరియల్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇన్ ఉత్తరప్రదేశ్? మహారాష్ట్ర గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క స్తూపాన్ని స్థాపించిన విషయం ప్రస్తావించింది. ఇది ఎక్కడ అంటే ఆగ్రా. ఉత్తరప్రదేశ్లో ఏ ప్లేస్లో స్థాపించబోతున్నట్టు మహారాష్ట్ర గవర్నమెంట్ ఆగ్రాలో ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి స్తూపాన్ని అయితే కట్టబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆప్షన్ 1 గార్డెన్ ఆస్ట్రల్, ఆప్షన్ 2 కాంచన్జంగా, ఆప్షన్ 3 అన్నపూర్ణ, ఆప్షన్ 4 ఎవరెస్ట్. భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆన్సర్ సమాధానం 1 అంటే సమాధానం 1 గార్డెన్ ఆస్ట్రల్. భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం అంటే ఇది గార్డెన్ ఆస్ట్రల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వక్ఫ్ బిల్ సవరణ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. అట్లానే కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అట్లానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అట్లానే కింద కామెంట్ సెక్షన్లో ఇంకా వేరే ఏ టాపిక్స్ గురించి అయితే మీకు
కావాలో వివరణ అది కూడా కొన్ని కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం డెన్స్ టెక్నాలజీ చేయబోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.